అందరికీ నమస్కారం. అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు వినాయక పత్రిలో ఇది ఒక పత్రి. ఈ అర్కపత్రంతో మనకందరికీ కీళ్ళ నొప్పులు పెద్ద సమస్య. ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, మడం నొప్పులు, ఉదయం లెగ్గానే అడుగు పెట్టగానే పెయిన్ వచ్చేస్తుంది, నడలేకపోవడం, కొంచెం నడిచాక ఫ్రీ అవ్వడం, మళ్ళీ కొంచెం లేస్తే మళ్ళీ పెయిన్ వచ్చేయడం, లేదా కింద మడం ఎముక పెరిగిందని చెప్తారు, సర్జరీ చేద్దామంటారు. ఇలా ఏంటంటే ఇలా లేదా మోకాలు ఆచిపోయి నొప్పులు, మోకాలు అరిగిపోయి నొప్పులు, మోకాలు కీళ్ళం రీప్లేస్ చేద్దామని చెప్తారు. ఇవన్నీ రీప్లేస్ చేయడం, ఆపరేషన్ చేయడం పెద్ద కష్టమైన పనే కాదు, చేసుకోవచ్చు. కానీ అవేమీ శాశ్వత పరిష్కారం కాదు, మళ్ళీ వస్తాయి. ఇది మార్చామనుకోండి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందుకేంటంటే అంత ఈజీగా మనం శరీరంలో కత్తి పడకుండా చూసుకోవడం చాలా పెద్ద పని. ఇప్పుడు సుశ్రుతుడే చెప్తాడు, 3 కోతల మించి శరీరం మీద పడితే ఈ శరీరంలో ఉండే వేగస్ అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది. అప్పుడు నీ బాడీలో ఏ బాధ ఉన్నా బ్రెయిన్ తెలియదు, కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని. వేగస్ అనే ఒక నెరవు పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ దొరదున్నా, నొప్పి ఉన్నా, మంట ఉన్నా, ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది అది నెరవు పని. ఎప్పుడైతే ఇలా కట్ చేసామో అది ఇంకా బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అన్నమాట. అందుకు ఏంటంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు. సుశ్రుత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్ట్రల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు. ఆపరేషను అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకూడదు. వెళ్ళకుండా బోల్డ్ ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి. కానీ టకటకమని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి, ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది. మోకాలు తీసేసి మార్చేసాం అనుకోండి, కీలు మార్చేసాం అనుకోండి, వేరే ఫారెన్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి, మోకాలు కీలు స్టీల్తో ప్లాటినంతో వేసేసాం అనుకోండి, వేసేస్తే ఏమవుతుంది, దీని ప్రెజరు హార్ట్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అందుకేంటంటే దీన్ని బాగు చేయడానికి బోల్ మార్గాలు ఉన్నాయి మనకి. నేచర్ ఈ ప్రకృతిలో బోల్ ఉన్నాయి. అలా ఏంటంటే ఈ కీళ్ళ నొప్పుల విషయంలో మనం ఈజీగా వెన్నుపూస ఆపరేషన్లు అట్లా వెళ్ళడం కన్నా మనం ఇలాంటి ప్రయత్నాలు బోల్ చేసుకోవచ్చు. తాత్కాలికంగా మనకి రిలీఫ్ ఉంటుంది. అలా ఏంటంటే కీళ్ళ నొప్పుల్లో నడుము నొప్పి, మెడ నొప్పి, మెడ నొప్పి ఏదైతే అనుకుంటున్నామో దానికి జిల్లేడాకులు ఒక 100 గ్రాములు నువ్వుల నూనె, ఒక 10 జిల్లేడాకులు వేసి మరగబెట్టండి. ఆకులు మెత్తగా అయిపోయాక దించేయండి. గోరువెచ్చగా ఉండగా ఈ ఆకులు తీసి ఎక్కడైతే మీకు వాపు నొప్పి ఉందో ఆ ప్రదేశంలో వేయండి. వేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేయండి. తీస్తే అలా రోజు కొంతకాలం చేశారనుకోండి, ఈ వాపు నొప్పి తగ్గిపోతాయి శాశ్వతంగా. ఇదొక ప్రయత్నం. అలా ఏంటంటే మీకు రోజు ఆకులు లేవనుకోండి, ఏం చేస్తారు? శుభ్రంగా 10 ఆకులు, 1 కేజీ నూనె లేదా 1 అర కేజీ నువ్వుల నూనె, 25 ఆకులు జిల్లేడాకులు వేసి నెమ్మదిగా మరిగించి ఆకులు ఇలా ఒళ్ళిపోయాక ఆకులు తీసేసి ఆ ఆయిల్ చల్లార్చాక ఆయిల్ దాచుకొని అది గోరువెచ్చగా చేసి కొంచెం రాసుకోండి. అది మీకు సింపుల్ మెథడ్ అన్నమాట. ఈ ఆకులు పెట్టుకోవడం ఇబ్బంది అయితే మీకు దొరికితే ఆకులు డైరెక్ట్గా పెట్టుకోండి, లేదా ఆయిల్ తయారు చేసి ఉంచుకొని ఆయిల్ రాసుకోండి. ఈ నొప్పులు బాగా తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి, కీళ్ళు అదిగిపోవడం ఆగుద్ది, వెన్నుపూస నొప్పులు తగ్గుతాయి, మెడ నొప్పులు తగ్గుతాయి. మనకి ఇళ్ళల్లో అందరికీ తరచూ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కడుపు నొప్పి సడన్గా వచ్చేయడం. అది ఎందుకు వచ్చింది తెలియదు, సడన్గా వస్తుంది. ఏదో ఫుడ్ ప్రాబ్లం, ఏదో ఒకటి, ఏ కారణం చేతనే సడన్గా కడుపు పిల్లల్లో ఎక్కువ కడుపు నొప్పులు ఉంటాయి, లేదా కడుపు నొప్పి వచ్చి మోషన్ అయిపోతుంటుంది. మనం వెంటనే అటు ఇటు పరిగెట్టక్కర్లేదు. మామూలుగా ఏంటంటే మీరు సింపుల్గా ఈ జిల్లేడు పాలు ఇలా ఇది ఆకు తీస్తే పాలు పడతాయి. ఆ పాలు ఏంటంటే ఒక ప్లేట్లో ఇలా అన్ని ఆకులు ఇరిచి పాలు పెట్టామనుకోండి, ఆ ప్లేట్లో కొన్ని పాలు ఒక 50 ml వరకు పాలు కలెక్ట్ చేసి ఒక ప్లేట్లో అట్లా ఎండబెట్టేసాం అనుకోండి, ఎండిపోయి పొడి అయిపోతుంది, తెల్లగా పొడి అయిపోతుంది. ఆ పొడి దాచుకొని ఈ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు ఒక చిటికెడు పొడి మజ్జిగ వేసి తాగితే, లేదా వేడి నీళ్ళు వేసి తాగారనుకోండి, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోద్ది, మోషన్ తగ్గిపోతాయి. ఈ పొడి మీకు 100 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి చేసుకున్న పొడి 100 సంవత్సరాలు మనకి ఎవరికైనా ఇవ్వచ్చు మనం. అలా అన్నమాట. అలా ఎలాంటి కడుపు నొప్పి అయినా ఆ కడుపు నొప్పి విరోచనాలు ఉన్నప్పుడు చిటికెడు పొడి మధ్యలో వేస్తే ఒక్క డోస్, సింగిల్ డోస్ తగ్గిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. తెల్ల జిల్లేడు చాలా వెరీ పవర్ఫుల్ ప్లాంట్. అంటే మొక్కల్లో రాజు అనమాట ఇది. దీనికి ఏం చెప్తారంటే, మనకి లోహాల్లో పాదరసం ఎలాంటిదో, మెర్క్యూరీ ఎలాంటిదో, మొక్కల్లో పాదరసం లాంటి మొక్క అని చెప్తారనమాట. వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తారు దీన్ని.
ఇది చాలా డీప్గా పనిచేస్తామట, అంటే జబ్బుని మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తామట, శాశ్వతంగా తీసేస్తామట. అలాగే బొల్లి లాంటివి ఒక పట్టణ పోవు, ఇంకా వచ్చిందంటే చివరి వరకు ఉండిపోతుంది, అంత ఆషామాషిగా పోవు. కొంతమంది ఉంటారు పూర్తిగా పోయిన వాళ్ళు, కానీ చాలామంది ఒకసారి వస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ బొల్లి ఉండిపోద్ది అనమాట. ఎన్ని చేసినా ఏదో తగ్గుతుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఏ ఫోటోథెరపీ అని, లైట్ థెరపీ అని, ఇతర ఆయుర్వేదం యునాని సిద్ధ చాలా వాడతాం. ఎన్ని వాడినా తగ్గే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఇంకా వాళ్ళు ఇంకా ఉండిపోతారు. ఇంకా వచ్చే వాళ్ళు ఫోన్లో అంటే అదేం బాధ పెట్టదు, అయితే చూడడానికి అసహ్యంగా ఉంటుంది, అలా ఉండిపోతారు. కానీ అలాంటి బొల్లిని అది చాలా డీప్ డిసీజ్ అనమాట. అంటే యాక్చువల్గా ఇలాంటి పెద్దవన్నీ పూర్వజన్మ కర్మలు వస్తాయి. అది ప్రతి సెల్లోకి వెళ్ళి అది ప్యూరిఫై చేసి మళ్ళీ ఆ బొల్లి మచ్చను తగ్గించగలుగుతాం. ఏమంది ఎలా అంటే తెల్ల జిల్లేడు వేరు మగ లావుగా ఉన్న చెట్టు, పెద్ద చెట్టు తవ్వితే వేరు ఉంటుంది. ఆ వేరు కట్ చేసి తీసుకుని వేరు పైన మళ్ళీ ఒక లేయర్ ఉంటుంది, పొర. వేరు పేద బెరడు అంటాం మామూలుగా అయితే, వేరు పైన పెచ్చు అనమాట. అది తీసి ఎండబెట్టేసి నీడన బాగా ఎండిపోయాక పొడి చేసుకొని, ఆ పొడి చిటికెడు పొడి ఇంత వెన్న, ఆవు వెన్న, లేదు ఆవు వెన్న ఎవరికి సాధ్యం కాకపోతే ఆవు నెయ్యి మనకి ప్యూర్ దొరుకుతాయి కాబట్టి ప్యూర్ ఆవు నెయ్యి, ఒక అర చెంచా ఆవు నెయ్యి, చిటికెడు పొడి కలిపి వేసుకోవాలి రోజు పొద్దున్నే. అలాగ ఒక 40 డేస్ 40 డేస్ కానీ 90 డేస్ కానీ వాడితే నెమ్మదిగా ఆ ఏదైతే తెల్ల మచ్చ ఉందో ఆ మచ్చ మధ్యలో చర్మం రంగు మచ్చలు వస్తాయన్నమాట. అసలు ఒరిజినల్ మీరు ఏ రంగు ఉందో ఆ చుక్కలు వస్తాయన్నమాట. అలా చుక్కలు వస్తున్నాయంటే అది శాశ్వతంగా తగ్గిపోయినట్లు లెక్క. ఆ చుక్కలు వచ్చి అలా స్ప్రెడ్ అయ్యి కలిసిపోతాయి. అలా ఏంటంటే ఇది సింపుల్గా మీరు ఇంట్లో మీరు వేరు తెచ్చుకోవడం అంటే కష్టం, తెచ్చుకొని చేసుకుని వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇదేంటంటే ఏదో బజార్లో దొరికి మాత్రం కొనకండి, ఎందుకంటే వాళ్ళు అది తెల్ల జిల్లాలో కాదు ఎవరో తెలుసు. అందుకనంటే మీరు ఇది పల్లెటూరులో దొరికితే ఎవరికైనా చెప్పినా తెచ్చిస్తారు, చక్కగా చేసి వాడుకుంటే బాగుంటుంది.